హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబోవ్ ఆల్ థింగ్స్ పార్ట్ 3. సో మనకు దేవుడు చాలా విషయాలు 2 పార్ట్స్లో చెప్పాడు. చాలా చాలా గొప్ప సంగతులు బయలుపరిచాడు. మన హృదయమే మన శరీరంలో ఒక భాగమే మనకు తెలియకుండానే మనల్ని ఎన్ని రకాలుగా మోసపరుస్తుంది అని మనం చూసాము. సో ఇప్పుడు మొదటి శత్రువు ఎవరో మనకు అర్థమైంది. మన హృదయమే మన మొదటి శత్రువు. మన హృదయం నుంచి ఆలోచనలే. మొదటి మిత్రుడు కూడా మన హృదయమే, మనమే. సో కాబట్టి వి షుడ్ నాట్ బ్లేమ్ ఎనీబడి. సో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, మనల్ని మనము నూతనంగా నవ్య స్వభావంతో రావాలి. సో ఇవన్నీ కూడా మన నుంచే స్టార్ట్ అవుతుంది. నేను మారాలి అన్నంత వరకు కూడా మనం మారలేము. నేను బాగుపడాలి అన్నంత వరకు, మన లోపల ఇంటెన్షన్ ఉన్నంత వరకు మనము బాగుపడలేము. సో ఏదైనా మన నుంచే మొదలవుతుంది. మార్పు అనేది మన నుంచే మొదలవుతుంటుంది. సో కాబట్టి వీ షుడ్ నాట్ బ్లేమ్ ఎనీ వన్. సో నేను ఆశీర్వదించబడాలి, అది నీ లోపల ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అంతేకాని 100 మంది 100 రకాలుగా అన్నా కూడా ఆశీర్వదించలేడు. ఇప్పుడు 1000 మందికి నేను సేవ చేయాలనే ఆశ ఉంది, కానీ అది నెరవేరదు. కానీ నాకు సేవ చేయాలని నాకు ఎప్పుడైతే ఆశ ఉంటుందో అది నెరవేరుతుంటుంది. సో ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కూడా వీళ్ళ పేరెంట్స్ చెప్పారని వాళ్ళు ముఖ్యమంత్రి కాలేదు. ఒక ప్రధానమంత్రి కూడా వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని ప్రధానమంత్రులు కాదు. సో నేను ప్రధానమంత్రిని కావాలి, నేను ముఖ్యమంత్రిని కావాలి, నేను సేవకుని కావాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను స్వస్థత పడాలి, నేను బాగుపడాలి, నేను గొప్ప జనముగా ఉండాలని మన లోపల ఎంతగా ఉంటే అది పని చేస్తుంటుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి ఆ హృదయము ఎలా ఉంది, సో కరెక్ట్ కాకుండా చూసుకోవాలి ఆ హృదయము. ఎందుకంటే ఇవన్నీ పుట్టేంటిది ఎక్కడి నుంచి? మన హృదయంలో నుంచి అన్నీ పుడతాయి. మంచి మన హృదయం నుంచే పుడుతుంది, చెడు మన హృదయం నుంచే పుడుతుంది. సో మంచిని పుట్టించాలా, చెడుని పుట్టించాలా? దేవుడు డిసైడ్ యువర్ సెల్ఫ్ అంటాడు, ఆయన ఎప్పుడు ఫోర్స్ చేయడు. సో కీడు మన హృదయం నుంచే మొదలు పెడుతుంది, మేలు మనం హృదయం నుంచే మొదలు పెడుతుంది. సో కీడుని పుట్టించాలా, మేలుని పుట్టించాలా? డిసైడ్ యువర్ సెల్ఫ్ అంటాడు దేవుడు. సో అన్నీ కూడా మన మనసులో నుంచే మొదలవుతుంటాయి. ఒక దొంగతనం చేసేటప్పుడు మనసులో నిశ్చయించుకుంటాడు, ఈ రాత్రికి నేను దొంగతనం చేయాలి, ఈ టైంకి దొంగతనం చేయాలి, ఇలా చేయాలి, ఈ ప్రాసెస్ ఫాలో కావాలి. సో అలాగే ఒక బిజినెస్ మ్యాన్, నేను ఇలా బిజినెస్ పెట్టుకోవాలి, ఈ బిజినెస్ పెట్టుకోవాలి, సో ఇలా నేను సర్వ్ చేయాలి, బిజినెస్లో ఇంత ప్రాఫిట్, 5 yearsలో ఇంత ప్రాఫిట్ రావాలి. సో అలా మనసులో నిశ్చయించుకుంటాడు. సో ఏది నిశ్చయించుకుంటే అది దేవుడు ఆశీర్వదిస్తాడు అలా ఆ విషయంగా. సో నువ్వు మంచి నిశ్చయించుకుంటే నీకు మంచి జరుగుతుంది, చెడు నిశ్చయించుకుంటే చెడు జరుగుతుంది. సో అందుకే మన మనస్సును ఎప్పుడు కూడా పొల్యూట్ కాకుండా చూసుకోవాలి, కరప్ట్ కాకుండా చూసుకోవాలి. మనసులో ఎప్పుడు కూడా ఆ దుర్బుద్ధి, దురాలోచనలు లేకుండా, పాపపు తలంపులు, చెడు తలంపులు లేకుండా క్లీన్గా ఉంచుకోవాలి. క్లీన్ హార్ట్తో మనం ఉండాలి. ఎస్, ఇది చాలా కష్టము, ఎందుకంటే మనకు తెలియదు. మనం 30-40 సంవత్సరాల నుంచి మన స్వభావం మార్చుకోవాలంటే మార్చుకోలేము. కానీ ప్రేర్ చేసుకుంటే అట్లీస్ట్ 1 year, 2 years, 3 years, 5 years కన్నా మనము మారచ్చు. మన ఆలోచనలు మారచ్చు, మన తలంపులు మారచ్చు, మన యొక్క ప్రవర్తన మారచ్చు, దేవుడికి ఇష్టమైనట్టుగా ఉండొచ్చు. సో చూద్దాము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. హెచ్కేఎల్ 36:26 నూతన హృదయంను మీకు ఇచ్చేదను. సో దేవుడు ఏమంటున్నాడు? ఒకవేళ నీ హృదయం కరప్ట్ అయిపోయిందా, పొల్యూట్ అయిపోయిందా, నీ హృదయం నిండా కక్షతో నిండుకుందా, నీ హృదయం అంతా బాధతో నిండుకుందా, వేదనతో నిండుకుందా, నన్ను అడుగు, నాకు ప్రేర్ చేసుకో, నూతన హృదయం మీకు ఇస్తానంటున్నాడు. ఐ విల్ గివ్ యూ న్యూ హార్ట్. అంటే ఆ పాత హృదయాన్ని, ఆ స్వభావాన్ని తీసేసి మంచి హృదయాన్ని నీకు అమరుస్తానంటాడు. సో నూతన స్వభావం మీకు కలుగజేసేదను. సో నూతన హృదయం వచ్చినప్పుడే నూతన స్వభావం వస్తుంది. ఒక మనిషి ఎప్పుడు దొంగతనం లాగానే ఆలోచిస్తాడు, మంచిగా ఆలోచించమంటే ఆలోచించలేడు. ఒక కన్నింగ్ ఉన్న వ్యక్తి ఆల్వేస్ కన్నింగ్ లాగానే ఆలోచిస్తాడు. ఒక స్వార్థపరుడు ఎప్పుడు అలాగే ఆలోచిస్తాడు. సో ఆ హృదయం ఎలాగుంటుందో ఆ ఆలోచనలు అలా ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను అడుగు, నువ్వు మారాలనుకుంటున్నావా, నన్ను అడుగు, నీకు నూతన హృదయం కావాలా, నీకు ఇస్తాను అంటాడు. అందుకే చాలామంది ఘోరమైన పాపులు కూడా మారిపోయి ఇప్పుడు యేసయ్యను తెలుసుకున్నారు. మనం టెస్టిమోనీస్ చూస్తే కూడా తాంత్రిక విద్యలు చేసేవారు, పెద్ద పెద్ద పూజలు చేసేవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు, పాపాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళు మారిపోయి ఇప్పుడు యేసయ్యను తెలుసుకొని నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్నారు. సో గాడ్కి అన్నీ పాసిబులే. నీ అంత నువ్వు మారాలి, నీ అంత నువ్వు బాగుపడాలి అన్నంత వరకు దేవుడు కూడా యాక్సెస్ తీసుకోలేడు మన మీద. సో దేవుడు నిన్ను అడుగు, నన్ను, నీ మనసు కరప్ట్ అయినా, పొల్యూట్ అయినా, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి
మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సో ఆ స్టబర్న్ హార్ట్, ఆ స్టోన్ లాగా ఉన్న హార్ట్ని తీసేసి ఆ ఫ్లెష్ మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను, ఆ ఫ్లెష్ హార్ట్ని నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. సో గాడ్ కెన్ డూ ఎనీథింగ్. సో మన స్వభావం మొత్తము రాయిలాగా అయిపోయి ఉండొచ్చు, బండలాగా అయిపోయి ఉండొచ్చు. సో దాన్ని కూడా తీసేసి దేవుడు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. సో గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ ఎనీ టైమ్. సో దేవుడు ఏమంటున్నాడు, మీరు నాకు ప్రేయర్ చేసుకోండి. మీ మనసు ఇప్పటి వరకు కరెక్ట్ అయి ఉండొచ్చు, మీ మనసులో మనశ్శాంతి లేకపోవచ్చు, మీ మనసులో దీర్ఘశాంతం లేకపోవచ్చు, మీ మనసులో అపవిత్రత ఉండొచ్చు, పవిత్రత లేకపోవచ్చు, నీతి లేకపోవచ్చు, దుర్బుద్ధి, దురాశలు, దురాలోచనలతో నిండుకోవచ్చు, కోపము, పగ, ద్వేషంతో నిండుకోవచ్చు. కానీ నువ్వు నాకు ప్రేయర్ చేయి, నువ్వు నన్ను అడుగు, నీకు నూతన హృదయాన్ని, నీ స్వభావాన్ని మారుస్తాను. సో మనం ఇస్తేనే, ప్రేయర్ చేస్తేనే ఇది జరుగుతుంది. సో మనల్ని మనము మార్చుకునే శక్తి మనకు ఉండదు. దేవుని అడుగుతూనే మనకు ఆ స్వభావాన్ని మారుస్తాడు. అడిగేంత వరకు దేవుడికి కూడా యాక్సెస్ దొరకదు. అయ్యా నన్ను ఆశీర్వదించు, నేను ఆశీర్వదించబడాలనుకుంటున్నాను, నన్ను గొప్ప జనముగా చేయి అన్నప్పుడే దేవుడు చేయగలుగుతాడు. అయ్యా నన్ను స్వస్థతపరచు, నేను స్వస్థతపరచాలనుకుంటున్నాను అని నువ్వు ప్రార్థించినప్పుడే దేవుడు స్వస్థతపరుస్తాడు. సో నీ నుంచి ఇంటెన్షన్ బలంగా ఉన్నప్పుడే దేవుడు అంత బలంగా పనిచేస్తాడు. సో నాకు ఈ స్వభావం వద్దు ప్రభువా, నాకు ఈ కఠిన హృదయాన్ని తీసేయండి, పరిశుద్ధమైన హృదయాన్ని తీసేయండి, ఇవ్వండి. ఈ అపవిత్రమైన హృదయాన్ని తీసేయండి, పరిశుద్ధమైన పవిత్రమైన నీతిగల హృదయాన్ని నాకు దయచేయండి అన్నప్పుడు నేను నీకు అమరుస్తానంటున్నాడు. రాతి గుండా మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సో ఇది ఒక హార్ట్, దీన్ని నేను రిపేర్ చేస్తానంటున్నాడు. ఎస్, మన హార్ట్ని, మన అంతరంద్రియంలను రిపేర్ చేసే శక్తిని అండ్ రీకన్స్ట్రక్ట్ చేసే శక్తి మన దేవుడికి మాత్రమే ఉంది. చూద్దాము. నిర్గమకాండం 28వ అధ్యాయం 3వ వచనము. అహరోను నాకు యాజకుడగున్నట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించుదవు. సో అహరోను సేవ చేయడానికి ప్రతిష్ఠిస్తున్నాడు. అతని వస్త్రములు కట్టుకొనుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయాల అందరికీ ఆజ్ఞేయము. చూసారా, మన జ్ఞానాత్మతో నింపిన హృదయం ఏంటిది? వివేక హృదయము అంటే మంచి తెలివిగల హృదయము, అంటే జ్ఞానముతో ఆలోచించే హృదయము, మంచి హంబుల్గా ఉండే హృదయము. సో ఇప్పటి వరకు మాంసపు హృదయం చెప్పాడు దేవుడు. ఇవి హృదయాలలో ఒక రకాలు, హృదయాలలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. కఠిన హృదయము, మాంసపు హృదయము, రాతి హృదయము, సో వివేక గల హృదయములు ఆజ్ఞేయము. సో చూసారా, మనకు తెలియకుండానే ఎన్ని రకాలుగా మన మైండ్, మన హార్ట్, మన ఎన్ని రకాలుగా మారిపోతుందో. ఒక మనిషి మోసంతో నిండుకున్నాడా, వాడి హృదయం ఏమవుతుంది? మోసపు హృదయం అవుతుంది. సో ఒక మనిషి దుర్బుద్ధితో నిండుకున్నాడు, ఆ హృదయం అంతా దుర్బుద్ధి అనే హృదయంగా మారిపోతుంది. సో దీంట్లో వివేక హృదయం, కొంతమంది మంచి ఇంటెలిజెన్స్ ఉంటుంది, వాళ్ళు డిసిషన్ మేకింగ్ రైట్ తీసుకుంటారు, రైట్ డిసిషన్ మేకింగ్ ఉంటారు, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటారు. సో వాళ్ళ హృదయం అలా పనిచేస్తున్నది కాబట్టి వాళ్ళు అలాంటి డిసిషన్స్ తీసుకోగలుగుతారు. సో ఇక్కడ వివేక హృదయంలో గలవారి అందరినీ కూడా ఆజ్ఞ ఇమ్మని దేవుడు చెప్తున్నాడు. సో సమస్త విధములైన పనులను చేయుటకు జ్ఞాన విద్యా వివేకములను, సో జ్ఞానము, విద్య, వివేకములు సమస్తమైన పనులు నేర్పును, వానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాని గోత్రములోని అహిసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను ఆజ్ఞాపించినవన్నీ చేయున్నట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. చూసారా, మన హృదయంలో జ్ఞానము రావడానికి కూడా దేవుడే ఇస్తాడు. సో ఇక్కడ హృదయం అంటే ఏంటిది? అతనికి తోడుగా చేస్తే నేను ఆజ్ఞాపించినవన్నీ చేయున్నట్లు, అంటే దేవుడు ఆజ్ఞాపించిన అన్ని ఈ వాక్యానుసారంగా నడవాలంటే ఈ జ్ఞానపు హృదయం మనకు ఉండాలి. సో ఇంతకుముందు కఠిన హృదయం చూసాము, మాంసపు హృదయం చూసాము, సో ఇప్పుడు జ్ఞాన హృదయాన్ని చూస్తున్నాము. సో ఇంతకుముందు వివేకపు హృదయము, సో వివేకం అంటే మంచి ఇంటెలిజెంట్, సో ఇది జ్ఞానము, విజ్డమ్ హార్ట్, హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. సో మన హృదయంలో జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుడే, వివేకాన్ని ఇచ్చేది దేవుడే. ఆ కఠినాన్ని తీసేసి రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇచ్చేది కూడా దేవుడే. సో చెప్తున్నా కదా, నువ్వు ప్రేర్ చేయాలి వీటన్నిటి మీద. మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతాయి. శుద్ధ హృదయాన్ని కలుగజేసేది దేవుడే, జ్ఞాన హృదయాన్ని కలుగజేసేది దేవుడే, మనకు విజ్డమ్ ఇచ్చేది దేవుడే. అది మన హృదయంలో పెడతాడు. సో నీ హృదయంలో కలవరపడుతుంది, మనశ్శాంతి లేదు, దేవుణ్ణి అడిగినప్పుడు ఆ హృదయంలో కలవరం లేకుండా మనశ్శాంతిని ఇస్తాడు, దీర్ఘశాంతాన్ని పెడతాడు, మంచి శక్తిని పెడతాడు, మన హృదయంలో బలాన్ని పెడతాడు. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటారు కొంతమంది,
సో అవన్నీ కూడా దేవుణ్ణి అడిగినప్పుడు ఇస్తాడు. సో చాలామంది ఇవి అడగరు, ఆల్మోస్ట్ ఇవి అడగరు. 90% పీపుల్ అడగరు. అయ్యా నా హృదయము కోపంతో నిండుకుంది, ఆ కోపాన్ని తీసే ప్రభువా. నా హృదయము స్వార్థంతో నిండుకుంది, ఆ స్వార్థాన్ని తీసే ప్రభువా. నా హృదయము గర్వంతో నిండుకుంది, ఆ గర్వాన్ని తీసే. అపరిశుద్ధతో నిండుకుంది, అపవిత్రతో నిండుకుంది, అవన్నీ తీసే ప్రభువా అని ప్రార్థించుకోరు చాలామంది. నాకు నా నా హృదయంలో మీ ప్రజెన్స్ పెట్టు ప్రభువా. సో ఇలా ప్రార్థించాలి. పుట్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై హార్ట్, అప్పుడు నీకు దీర్ఘశాంతం వస్తుంది. పుట్ యువర్ పీస్ ఇన్ మై హార్ట్, నీ యొక్క పీస్ని, నీ యొక్క ప్రజెన్స్ని నా హార్ట్లో పెట్టండి, నా హృదయంలో పెట్టండి. నీ జ్ఞానాన్ని పెట్టండి, నీ తెలివిని పెట్టండి, నీ యొక్క వివేకాన్ని పెట్టండి. నాకు కఠిన హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని దయచేయండి అన్నప్పుడు దేవుడు నువ్వు ఇలా నోటి నుంచి ఎలాగైతే పలుకుతావో నీ హృదయం కూడా అలాగే మారిపోతుంటుంది, నీ స్వభావం మారిపోతుంటుంది. ఒకప్పుడు కోపం వచ్చేది, ఇప్పుడు కోపం రావట్లేదు. ఒకప్పుడు ద్వేషం ఉండేది, ఇప్పుడు ద్వేషం రావట్లేదు. ఒకప్పుడు ఒక మాట అంటే పగబట్టేది, ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు అన్నా పగబట్టడట్లేదు. అప్పుడు నీ హృదయంలో ఏమొస్తుంది? దీర్ఘశాంతం వస్తుంది, ప్రశాంతత వస్తుంది. సో ఇవన్నీ కూడా మనల్ని మిస్గైడ్ చేసేది మన హృదయమే. అందుకే చెప్తాడు దేవుడు, పుట్టగానే ఎవ్వరు కూడా చెడ్డవారు కాదు. ఈ లోకంతో స్నేహం చేసి బాల్యం నుంచే మనుషులు చెడిపోతున్నారు, వాళ్ళ హృదయాలు పాడైపోతున్నాయి. ఏ హృదయం కూడా నాకు ముందట మ్యాచ్ కావట్లేదు. సో మన హృదయాన్ని మురికి పడుతుంది, మన హృదయానికి మరకలు పడుతున్నాయి, మన హృదయం మలినం అవుతుంది. కాబట్టి దేవుడు శుద్ధ హృదయాన్ని కోరుకుంటాడు. సో దేవుడు అనలైజ్ చేయగలుగుతాడు, అసెస్ చేయగలుగుతాడు. మన హృదయాన్ని ఎవరు చూడలేరండి. ఈవెన్ డాక్టర్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన మన హార్ట్ను చూడగలుగుతాడు, కానీ మన హార్ట్ లోపల ఉన్న ఆలోచనలను చూడలేరు. మన హార్ట్ లోపల ఎంత వివేకం ఉంది, ఎంత కోపం ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఏ స్కానింగ్ రిపోర్ట్ తెలియదు, దేవుడికి తెలుసు. దేవుడికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. నీ హృదయాన్ని చూసి ఆయన ఆశీర్వదిస్తాడు. ఎస్, వీడి హృదయం శుద్ధ హృదయం ఉంది, వీడి హృదయంలో నీతి ఉంది, వీడి హృదయంలో పరిశుద్ధత ఉంది, వీడి హృదయంలో ఎలాంటి అన్యాయం లేదు, అక్రమం లేదు, వీళ్ళ హృదయంలో స్వస్థత ఉంది, వీళ్ళ హృదయంలో మనశ్శాంతి ఉంది, లేకపోతే వీళ్ళ హృదయంలో అపవిత్రత ఉంది, చెడిపోయింది. ఇవన్నీ కూడా దేవుడు చెప్పగలుగుతాడు. ఏ స్కానింగ్ రిపోర్ట్లో, ఏ ఎక్స్రే రిపోర్ట్లో, ఏ ఎంఆర్ఐ రిపోర్ట్లో ఆ హృదయం యొక్క స్వభావము చెప్పలేరు. కాకపోతే ఆ హార్ట్ పనిచేస్తుందా, హోల్ ఉందా, హోల్ లేదా, ఆ హార్ట్ సరిగా పనిచేస్తుందా లేదా అని ఆ రిపోర్ట్స్ ఇస్తాయి. కానీ ఈ రిపోర్ట్స్ని అవి ఇచ్చే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. అందుకే దేవుడికి తెలుసు మన హృదయము, దేవుడికి తెలుసు మన స్వభావము, దేవుడికి తెలుసు మన లక్షణము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. చూసారా, హృదయంలో జ్ఞానాన్ని ఇచ్చేదే ఆయనే పెడుతున్నాడట. హృదయాలలో జ్ఞానాన్ని పెడుతున్నాడట, వివేకాన్ని పెడుతున్నాడట, అండ్ మాంసపు హృదయాన్ని పెడుతున్నాడట, తెలివి అనే హృదయాన్ని పెడుతున్నాడట. సో ఇవన్నీ మనం ప్రార్థించుకోవాలి. లేవియ కాండము 19వ అధ్యాయము 17వ వచనము, నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. చూసారా, కోపం వస్తే ఒక మాట అనాలి, పర్లేదు, కానీ బూతులు తిట్టద్దు. కోపం వస్తే గద్దించు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పు, కరెక్ట్ కాదు, తప్పు అని గద్దించు, కొప్పడు. కానీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పెట్టుకోకూడదు. రివెంజ్, వీడు ఎలాగైనా నాశనం కావాలి, ఈమె ఎలాగైనా నాశనం కావాలి, సర్వనాశనం కావాలి. సో దేవుడు ఖచ్చితంగా దండించాలి. సో ఈమెకున్నదన్నీ పోవాలి. సో ఇలా పగబట్టకూడదు, వీళ్ళు నాశనం అయిపోతే నేను చూడాలి, నవ్వుకోవాలి. సో అది పగ, రివెంజ్. సో నీ హృదయంలో ఏమంటున్నాడు దేవుడు? పగబట్టకూడదు. నీ సహోదరుని అంటే అందరి మీద, ఎవరి మీద, సహోదరు కావచ్చు, నీ పొరుగు వాడి మీద కావచ్చు. ఓకే, గొడవైంది ఎదుటి వాడితోటి, పగ పెట్టుకోకు. అప్పటికప్పుడు తుడిచేసుకొని వెళ్ళిపో. తెలుసో తెలియకో జరిగింది, పనుకు మంచో చెడో జరిగింది, కొత్తనో పాతనో జరిగింది, అప్పటికప్పుడు వదిలేసుకొని వెళ్ళిపో. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి ముందటోళ్ళతో ఏదో విషయంలో గొడవైంది, ఆ గొడవ అయితే వాళ్ళు తిట్టుకున్నారు, మీరు తిట్టుకున్నారు, అయిపోయింది, అక్కడికే వదిలేసేయాలి. దాన్ని నెక్స్ట్ డేకి ఫార్వర్డ్ చేయొద్దు. సో అప్పటికప్పుడు హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి. అయ్యా, నా లోపల ఎలాంటి కోపము, ద్వేషము ఉన్నా తీసివేయండి. సో పగ పట్టకుండా చూడండి. సో అందుకే పగ పట్టకూడదు హృదయంలో. అందుకే డెలివరెన్స్ రావాలి. ఎందుకంటే పగ నుంచి ప్రతీకారం నుంచి కక్ష సాధించు నుంచి నరహత్య నుంచి ఇంకా ఏమేమో వెళ్తుంటాయి. అదే ఫైనల్గా నరహత్య చేసిన వాళ్ళు ఇట్స్ బికమ్ ఏ క్రిమినల్స్. సో నరహంతకులు పరలోకాన్ని చూడలేరు. సో ఇప్పుడు అర్థమవుతుందా? మన హృదయం నుంచి అది పుడుతుంది. సో నీ హృదయంలో ఈరోజు ఎవరి మీద పగ పెట్టుకున్నావు? సో రిలీజ్ చేయండి. ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. రిలీజ్ చేయండి. ఎవరి మీదైనా పగ పెట్టుకున్నా, ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నా, ఎవరి మీదైనా రివెంజ్ అనే మూడ్లో ఉన్నా కూడా రిలీజ్ చేయండి. మీ హార్ట్లో నుంచి అది రిలీజ్ చేయండి, వెళ్ళిపోవాలి. అది మనకే నష్టము, మన బ్లెస్సింగ్స్ని ఆగిపోతాయి. సో నీ హృదయం అంతా పగతో నిండుకుంది,
ఆ ఇంటి ముందటాల మీదనో, ఇంటి వెనకాల మీదనో, మీ చుట్టాల మీదనో, మీ బంధువుల మీదనో, మీ చెల్లె మీదనో, మీ అక్క మీదనో, మీ అన్న మీదనో, మీ తల్లి మీదనో, మీ స్నేహితుడి మీదనో, మీ మేనేజర్ మీదనో, ఎవరొకరి మీద నీ హృదయము ఏమైంది, పగ పట్టుకొని ఉంది, పగతోటి ఉంది. సో దేవుడు ఆశీర్వదించే ముందు ఆ పగబట్టిన హృదయాన్ని చూసి ఆశీర్వాదం ఇవ్వకుండా ఆగిపోతుంటుంది. సో ఇప్పుడు అర్థమవుతుందా, పగబట్టడం మనకే ప్రాబ్లము. సో మనం పగబడుతున్నాము, అది వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందా, వాడికి తెలుస్తుందా, తెలియదు. ఆ పగ వల్ల మనకు బీపీ పెరుగుతుంది, థైరాయిడ్ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన హెల్త్ ఇష్యూస్ అయిపోతాయి, మళ్ళీ మెడ నరాల నొప్పి వస్తుంది, ఎముకలు మెత్తబడిపోతుంటాయి. వీటన్ని విషయాలలో మళ్ళీ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కూడా పగబట్టడం వల్ల వస్తాయి. అర్థమవుతుందా? సో చాలామందికి ఇవి ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. సో పగ, రివెంజ్ మోడ్ ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. నీ పొరుగు వాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. అవును, తప్పు చేస్తే గద్దించండి, కానీ బూతులు మాట్లాడద్దు. తప్పు చేస్తే ఇది తప్పు, ఇది రావద్దు. ఎందుకంటే ఒకడు తప్పు చేస్తున్నాడు నీ కళ్ళ ముందు, చూస్తూ ఉండకూడదు. సో నువ్వు గద్దించడంలో తప్పు లేదు, పాపము చేస్తున్నప్పుడు తప్పు ఇది చెప్పడంలో తప్పు లేదు. సో చూసిన తర్వాత నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తావా, అది తప్పు అని అంటున్నాడు దేవుడు. సో కాబట్టి పగ, మీ మనసులో ఎవరి మీద పగ ఉందో మీరు గుర్తు చేసుకొని దాన్ని మనసులో నుంచి కంప్లీట్గా రిలీజ్ చేసేయండి. అది మన ఆత్మీయ జీవితానికే పాడవుతుంది, మన ఆత్మకే ప్రాబ్లం అవుతుంది, మన ఆశీర్వాదానికి ఆగిపోతుంటాయి. సో దేవుడు ఈరోజు నిన్ను బ్లెస్ చేయాలనుకుంటాడు. ఒకసారి నీ హృదయాన్ని చూస్తాడు. సో ఈ హృదయంలో హంబుల్నెస్ ఉందా, ఈ హృదయంలో కైండ్నెస్ ఉందా, ఈ హృదయంలో ఫర్గినెస్ ఉందా, లేకపోతే రివెంజ్ ఉందా, లేకపోతే కంప్లైంట్ చేసే గుణం ఉందా, లేకపోతే ద్వేషంతో నిండుకున్నావా, హేట్రేట్తో ఉన్నావా, లేకపోతే లస్ట్తో నిండుకుందా ఆ హృదయము, లేకపోతే డిస్టర్బెన్స్తో ఉందా. సో ఇవి చూసి నీ ఆశీర్వాదం ఆగిపోవచ్చు. సో ఇవన్నీ మనకే డేంజర్. సో నువ్వు పగబడుతున్నావని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను నీ గోతి నువ్వే తవ్వుకుంటున్నావు ఆ పగ వెనకాల. సో అక్కడ వాడికి ఏం నష్టం జరగదు, ఆమెకి ఏం నష్టం జరగదు. మీ ఇంటి ముందట వాళ్ళ మీద పగబట్టిన ఓకే, కోపం వచ్చినప్పుడు ఒక మాట అనుకోండి, తర్వాత ప్రేయర్ చేసుకొని ఆ మాటను కట్ చేసుకొని, లేకపోతే ఆ హృదయాన్ని కడుక్కొని, అయ్యా ప్రభువా నా మనసులో ఆమె మీద కోపం ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు అని ప్రేయర్ చేసుకొని దేవుడు డెలివరెన్స్ ఇస్తాడు. సో ఇప్పుడు అర్థమైందా మన హృదయానికి ఎంత స్వస్థత కావాలో. మనకు తెలియకుండానే ఇప్పటివరకు ఎంతోమందిని పగబట్టాం. చాలామంది ఫ్యామిలీస్లో కూడా భర్త భార్య మీద పగబట్టడం, భార్య భర్త మీద పగబట్టడం, అత్త కోడల మీద పగబట్టడం, కోడలు అత్త మీద పగబట్టడం. సో ఇలా ఫ్యామిలీస్లలో అన్నదమ్ముల పగ, సో లేకపోతే అక్క చెల్లెల పగ, ఇవన్నీ కూడా ఫ్యామిలీస్లో ఎక్కడో కాదు, మన ఇంటి ఓన్ ఫ్యామిలీస్, ఓన్ బ్లడ్ రిలేషన్లో కూడా ఇలాంటి పగలు ఉంటాయి. ఒక్క జానడు జాగ కోసం కోర్టుకెళ్ళి 30 సంవత్సరాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క జానడు, ఒక తులం బంగారం కోసం అక్క చెల్లెళ్ళు గట్టిగా కొట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఆస్తుల కోసము కోర్టుకెక్కి ఒకరికొకరు చంపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అన్నదమ్ములలో, అక్క చెల్లెలలో. సో ఇవన్నీ పగ వల్లనే స్టార్ట్ అవుతుంటాయి, ప్రతీకారం వల్లనే స్టార్ట్ అవుతాయి. సో దానివల్ల మనశ్శాంతి ఉండదు, జీవం ఉండదు. సో లెట్ ఇట్ బి, వదిలేసేయండి, ఎక్కడిదక్కడది వదిలేసేయండి. ఈరోజు గొడవైందా, ఇట్స్ ఓకే, వదిలేసి సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపు నువ్వు దాన్ని మర్చిపోవాలి. సో అలా హ్యాండిల్ చేసుకోవాలి మన లైఫ్ని. సో నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ కావద్దు. నీ కోపమైనా, నీ ద్వేషమైనా, నీ పగ అయినా కూడా నువ్వు నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ కావద్దు. అప్పటికప్పుడే మనం మనుషులము, మనందరం శరీరంలో నివసిస్తున్నాం. ఉంటుంది పగ, ఉంటుంది అసూయ, ఉంటుంది పాపం, ఉంటుంది అండ్ మనకు హృదయంలో ఎన్నో చెడు తలంపులు, కీడు తలంపులు, బుద్ధులు పుడుతుంటాయి. సో అప్పటికప్పుడు మనం ప్రేర్ చేసుకోకుండా ఉండడం తప్పు అంటాను నేను. పుట్టడం తప్పు కాదు, దాన్ని తీసేసుకోకుండా ఉండడం మనం తప్పు అంటాం. దాన్ని తీసేసుకోవడానికి హార్డ్ వర్క్ చేయకపోవడం తప్పు అంటాను. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే నీ హృదయంలో పగ పట్టుకోకూడదు, క్లీన్ చేసేసాయి, ఓపెన్ చేసేసాయి, రిలీజ్ చేసేసాయి. ఆ ద్వేషం పెట్టుకోవద్దు, ఆ కామము పెట్టుకోవద్దు హృదయంలో. సో ప్రజెన్స్ ఉండాలి, మైండ్ ఉండాలి. ఎందుకంటే ఇవే మనల్ని స్పాయిల్ చేసేది, ఇవే మనల్ని స్పాయిల్ చేస్తుంటాయి. సో నేను మూవ్ ఆన్ అవుతూనే ఉంటా. సో అక్కడదక్కడ వదిలేసి వెళ్ళిపోతూనే ఉంటా. సో అందుకే నేను ఐ విల్ స్టే అవే ఫ్రమ్ ద పీపుల్. దట్ ఈజ్ మై బెస్ట్ వే. నాకు అది కంఫర్ట్ అనిపిస్తుంది. సో ఎవరన్నా అన్నారు అనుకోండి, నేను మళ్ళీ వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతాను. సో నాకు అది కంఫర్ట్గా అంటుంటుంది. సో ఎవరు కంఫర్ట్ వాళ్ళది. సో మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా వచ్చేసుకోవచ్చు, కానీ నీ హృదయంలో పగ పట్టకుండా చూసుకో. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 8వ వచనం, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలను, నీతి విధులను గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు
అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుంటున్నట్లు. సో చూసారా, జీవితకాలం అంతా నువ్వు కన్నులారా నువ్వు దేవుడి వాక్యం ఏదైతే చూస్తున్నావో, ఏదైతే వింటున్నావో దాన్ని మర్చిపోకుండా నీ హృదయంలో నిలుపుకో అంటున్నాడు. సో నీవు కన్నులారా చూచిన వాటిని మరవక ఉండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉన్నట్లు. నేను ఒక సందర్భంలో చెప్పాను, మనము బయటికి వెళ్తుంటాం, కళ్ళతో ఒక పోస్టర్ని చూస్తాము, అది మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, మన హార్ట్లో ముద్ర పడిపోతుంది ఆ ఇమేజ్. ఒక బ్యూటిఫుల్ హౌస్ చూస్తాము, ఒక బ్యూటిఫుల్ గార్డెన్ చూస్తాము, మన బై డిఫాల్ట్గా మన హార్ట్లో అది స్టోర్ అయిపోతుంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా నువ్వు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు అంటే వాక్యము. సో వాక్యము అయితే నీవు జాగ్రత్త పడము, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు. నీ వాక్యము నువ్వు కన్నులారా చూసి చదువుతున్నావు కదా, యాక్సెప్ట్ చేయి నీ హృదయంలో. నీ జీవితకాలం అంతా నీ హృదయంలో దాచిపెట్టుకో ఈ వాక్యాన్ని. నీ మనస్సుని బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. చూసారా, నీ మనస్సుని బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమార్తెలకు వాటిని నేర్పించుము. సో నువ్వు అందరికీ గైడ్ చేయి. ఇవి నువ్వు వినడం మాత్రమే కాదు, యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీ మనవడో మనవరాలో, మీ కూతురో మీ కొడుకో తప్పు చేస్తే, వద్దు నాన్న, నువ్వు నీ ఫ్రెండ్ మీద పగ పెట్టుకోవద్దు, నీ టీచర్ మీద పగ పెట్టుకోవద్దు, ఎవరి మీద ద్వేషం పెట్టుకోవద్దు అని ఇలా మనం చెప్పాలి, గైడ్ చేయాలి. లేకపోతే మనమే నూరిపోస్తుంటాం. చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది. వాడు నీతో అన్నాడా, నువ్వు అంత మాట్లాడద్దు, ఇక వానికి ఏం చాక్లెట్ షేర్ చేయొద్దు, వాడిని పెన్సిల్ షేర్ చేయొద్దు అని మనం ఇప్పటి నుంచే పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము, వాళ్ళను రూడ్గా తయారు చేస్తున్నాము ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే వాడు నిన్ను కొట్టాడు, లేకపోతే వాడిని చాక్లెట్ తీసుకున్నాడు, సో వాడు మంచోడు కాదు అని మనం ఇప్పటి నుంచే వాళ్ళని ఏం చేస్తున్నాము, నూరిపోస్తున్నాము. ఏం నూరిపోస్తున్నాము? ద్వేషం నూరిపోస్తున్నాము, పగను నూరిపోస్తున్నాము, అండ్ ఆ డిఫరెన్సియేషన్ని నూరిపోస్తున్నాము. అందుకే దేవుడు ఉట్టి పుణ్యానికి అనలేదు, మనుషులు బాల్యం నుండే చెడిపోతున్నారని. సో అందుకే నువ్వు కన్నుతోటి ఏదైతే చూస్తావో అది నీ మనసులో ముద్రించబడుతుంది. అది నువ్వు మంచి చూస్తే మంచి ముద్రించబడుతుంది, చెడు చూస్తే చెడు ముద్రించబడుతుంది. అందుకే నువ్వు చూసే కనులు, మాట్లాడే మాటలు, వెళ్ళే ప్రదేశాలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకో. అందుకే మన జీవితము ఇరుకు ద్వారంతో ముడిపడి ఉంది. సో ఇవన్నీ కష్టమా? కాదు. కొన్ని రోజులు ఇబ్బంది అనిపించినా కూడా పాటించండి. తర్వాత మనంత మనశ్శాంతి, మనంత దీర్ఘశాంతం గలవారు, మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. ఎన్ని కోట్ల ఆస్తి ఉండి మనసులో సంతోషం లేకపోతే అది వృధా. సో నీకు కొంత సంపాదిస్తున్నావు, కానీ నీకు సంతోషం అనే వరం ఉంది. సో నీ ప్రపంచాన్ని జయించిన వాడు అవుతావు. కాబట్టి నీ హృదయంలో తొలగిపోకుండా ఉన్నట్లు నీ మనసుని బహు జాగ్రత్తగా కాపాడుకో. సో నీ కుమార్తెలను వాటికి నేర్పించు. సో ఈ వాక్యం అనేది నీ మనసులో పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో, నీ యొక్క వాక్యానుసారంగా నడువు. సో ఒకసారి ఇప్పుడు మనకు వాక్యం వచ్చింది పగ పట్టకూడదు అని. సో ఒక సందర్భం వచ్చింది, అమ్మో దేవుడు చెప్పాడు పగ పట్టకూడదని, సో రిలీజ్ కావాలి. ఇప్పుడు ఏమైనట్టు? నీ మనసులో వాక్యం ఉన్నట్టు. సో దేవుడు ఏమన్నాడు? పరాయి స్త్రీని, పరాయి పురుషుని నువ్వు కామపు చూపుతో చూడొద్దు, మోహపు చూపుతో చూడొద్దు అన్నాడు. ఒకవేళ అలా స్త్రీ కనపడినప్పుడు, పురుషుడు కనపడినప్పుడు, అమ్మో ఇది దేవుడికి నచ్చదు, సో నేను నా మనసుని, నా ఆత్మను, నా కనులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఇప్పుడు ఏమైనట్టు? నీ హృదయంలో వాక్యం ఉన్నట్టు. సో చూసారా, అలా ఆపరేట్ చేయాలి, వాక్యాన్ని ఆపరేట్ చేయాలి, సందర్భాన్ని బట్టి మనం ఆపరేట్ చేయాలి. సో దేవుడు ఎవరిని కోప్పడొద్దు అన్నాడు. సో దేవుడు ఎవరిని పాపం చేయకన్నాడు, కోప్పడు కానీ పాపం చేయకన్నాడు. లేకపోతే తప్పు చేస్తావా, కోపం వచ్చిందా, సూర్యుడు అస్తమించే వరకు ఆ కోపాన్ని తీసేసుకోమన్నాడు. సో ఇలా మనం ఆపరేట్ చేయాలి ఈ వాక్యాన్ని. సో అప్పుడు నీకు ఈ వాక్యము నీ జీవితంలో ఫలించడం మొదలవుతుంటుంది. సో ఫలించాలంటే, ఈ వాక్యాన్ని ఆపరేట్ చేయాలంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. సో అర్థమవుతుందా? కానీ మన హృదయం అంతా ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది, ప్రతీకారంతో నిండుకుంది. వాక్యానికి చోటు ఎక్కడ? ఇక దేవుడికి చోటు ఎక్కడ? సో ఆ పగతో, ప్రతీకారంతో నువ్వు సండే రోజు చర్చ్కి వెళ్తున్నావు, దేవా క్షమించు అంటావు. క్షమించాడు ఆయన. అదే అన్నాడు, నువ్వు ఎంతమందిని క్షమిస్తావో నీ తప్పులు కూడా నేను అన్ని క్షమిస్తానంటాడు. నేను ఎంతమందికి అయితే నువ్వు రుణపడి ఉన్నావో నీకు కూడా నేను అంత రుణపడి ఉంటానంటాడు. సో నువ్వు ఇతరులను క్షమించినంత వరకు దేవుడు నిన్ను క్షమించలేడు. నీ మనసు నిండా అందరూ ఒక 20 మందిని పగబట్టుకొని ఉన్నావు, నీ మనసు నిండా 20 మందిని ద్వేషిస్తున్నావు, నీ మనసు నిండా 20-30 మందిని పగతో నిండుకున్నావు. సో దేవా నన్ను క్షమించు అంటే ఫస్ట్ నువ్వు క్షమించు, అప్పుడు నేను నిన్ను క్షమిస్తా అంటాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? క్షమించే హృదయం మనకే మంచిది, అండ్ దీర్ఘశాంతము మనకే మంచిది, మనశ్శాంతత అది మనకే మంచిది, ఇవన్నీ కూడా మనకే మంచిది. ఆ కోపం లేని హృదయము, పగలేని హృదయము, ఆ ఫర్గివ్నెస్ హార్ట్, లవ్ హార్ట్, కైండ్ హార్ట్,
ఇవన్నీ కూడా ఎవరికి మంచిది? మనకే మంచిది. సో మనం అనుకుంటాము వాడిని నేను క్షమించలేదు, సో క్షమించకపోతే వాడికి ఏం కాదు, నీకే ప్రాబ్లము. సో నీ మంచి కోసమన్నా వాడిని క్షమించు, నీ మంచి కోసమన్నా వాళ్ళను క్షమించు, నీ బాగు కోసమన్నా వాళ్ళను క్షమించు. సో ఫర్గివ్నెస్ ఆర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లవ్ ఆర్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కైండ్నెస్ అండ్ గుడ్నెస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనసు నుంచే స్టార్ట్ అవుతాయి. సో రివెంజ్ ఇట్స్ ఎ డేంజర్ డిసీజెస్. రివెంజ్ పగ తీర్చుకోవడం. చూద్దాం ఇంకా ద్వితీయోపదేశ కాండము 4:10 నీవు హొరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించేదను. ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. సో నీ హృదయంలో ఈ వాక్యాలు పెట్టుకొని వాక్యాన్ని నడుచుకొని సో అందరికీ పిల్లలకు కూడా మీరు గైడ్ చేయండి. సో మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే, నేను చూశాను చిన్నప్పటి నుంచి కూడా, సో వాళ్ళతో మాట్లాడొద్దు, సో వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, సో నువ్వు వాళ్ళకి ఏమి షేర్ చేయకూడదు. సో చిన్నప్పటి నుంచే పిల్లలకు మనం ఏం చేస్తుంటాం, ద్వేషాన్ని నేర్పిస్తుంటాం, పగను నేర్పిస్తుంటాం. ఇవన్నీ నేను చూసే పెరిగాను. సో అటు పెద్దగా అయ్యే వరకు ఒక క్రిమినల్ లాగా తయారైపోతాడు, ఒక రివెంజ్ పర్సన్ లాగా తయారవుతాడు. ఆ రివెంజ్ ఎవరి మీద తీసుకుంటే లాస్ట్కు తల్లిదండ్రుల మీదనే తీసుకుంటాడు ఆ రివెంజ్. సో చిన్నప్పటి నుంచి పిల్లల్ని ప్రేమతో పెంచితే అదే ప్రేమ దేవుడు పిల్లలు మనకు పంచుతారు. చిన్నప్పటి నుంచే వాళ్ళను పగతోటి, ప్రతీకారంతో, ఆ షేరింగ్ లేకుండా, సో ఆ కేరింగ్ లేకుండా పెంచామనుకోండి, వాళ్ళు పెద్ద విన్నాక అదే షేరింగ్ లేకుండా, అదే కేరింగ్ లేకుండా మనకే చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం ఏదైతే మనం పిల్లలకు ఎడ్యుకేట్ చేస్తామో వాళ్ళు అలాగే తయారవుతారు. తర్వాత మళ్ళీ వాళ్ళని అనడం కూడా తప్పు కాదు. చాలామంది అదే వాళ్ళనే బ్లేమ్ చేస్తారు, వీళ్ళు ఇట్లా మా పిల్లలు ఇట్లా అని మళ్ళీ వాళ్ళే బ్లేమ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి మనమే నూరిపోస్తుంటాం వాళ్ళకు ఆ ద్వేషాన్ని, ఆ పగను, ఆ ప్రతీకారాన్ని. సో అలా కాకుండా వద్దు నాయన, కైండ్గా ఉండు, ఫర్గినెస్గా ఉండు. సో ఎవరిని తిట్టబోకు, ఎవరితో ఎక్కువగా మాట్లాడబోకు, ఎవరిని క్షపించకు అని మనం చిన్నప్పటి నుంచి చెప్తే వాళ్ళు కూడా నేర్చుకొని రేపు పెద్దవెరినాక అదే మనకు తిరిగి వస్తుంది. సో చూసారా, ఇవన్నీ కూడా హృదయం నుంచే మొదలవుతుంటా ఉంటాయి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. సో దేవుడు ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో నువ్వు మనుషులను ద్వేషిస్తున్నావు కదా, అలా కాదు. నువ్వు నోటితో నన్ను వెతుకుతున్నావు కదా, అలా కాదు. నీ పూర్ణ హృదయంతో నన్ను వెతుకు, పూర్ణ ఆత్మతో వెతుకు అంటున్నాడు. అంటే దేవుడికి ఏమంటున్నాడు, నీ 100% అటెన్షన్ కావాలి, నీ హృదయంలో స్థానం ఆయనకు 100% కావాలి. సో నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, సో పూర్ణ హృదయంతో వెతకాలంటున్నాడు. నువ్వు ఏ చేసినా దేవుడి విషయంలో సేవ చేసిన పూర్ణ మనసుతో చేయాలి. సో వాక్యం విన్న పూర్ణ మనసుతో వినాలి, బైబిల్ చదివిన పూర్ణ మనసుతో చదవాలి, ఆరాధించిన స్తుతించిన పూర్ణ మనసుతో ఆరాధించాలి, పూర్ణ హృదయంతో స్తుతించాలి. అండ్ ఏదైనా సేవ చేసిన, చారిటీ చేసిన పూర్ణ హృదయంతో చేయాలి. సో నువ్వు దేవుణ్ణి వెతికినా కూడా పూర్ణ హృదయంతో, ఐ నీడ్ యువర్ 100% అటెన్షన్ అంటున్నాడు దేవుడు. సో 50% కాదు, 100% అటెన్షన్ నాకు చూపించు, 100% ఆ యొక్క ఏంటిది వెతుకు నన్ను, అప్పుడు నేను నీకు ప్రత్యక్షం అవుతాను పూర్ణ హృదయముతో. సో కంప్లీట్ హార్ట్తో, ఓల్ హార్ట్తో. అంతే కదండి, నువ్వు బిజినెస్ చేసినా హోల్ హార్టెడ్గా చేయి, జాబ్ చేసినా హోల్ హార్టెడ్గా చేయి, లేకపోతే ఏదైనా ఎడ్యుకేషన్ చదివినా నీకు నచ్చిన కోర్స్ చదువు, అది హోల్ హార్టెడ్గా చేయి, అప్పుడే రిజల్ట్ కూడా వస్తాయి. సో నువ్వు దేవుడి విషయంలో కూడా హోల్ హార్టెడ్గా ఉండు. సో నువ్వు పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించు, పూర్ణ హృదయంతో ఆయనతో ప్రేమించు, ఆయనను వెతుకు, ఆయన నీకు ప్రత్యక్షమవుతా అంటున్నాడు. సో ద్వితీయోపదేశ కాండము 6:5 నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. సో ఇక్కడ కండిషన్, నువ్వు ప్రేమించమంటున్నాడు నన్ను. సో 50-50 కాదు, సో 100% నన్ను లవ్ చేయి. సో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నన్ను ప్రేమించు అంటున్నాడు. ఇంతకుముందు నన్ను వెతుకు అంటున్నాడు. సో నువ్వు ఏ చేసినా నీ హార్ట్తో చేయి, హార్ట్ఫుల్గా చేయి అంటున్నాడు. సో నువ్వు అంటున్నావు, అయ్యా యేసయ్యా ఐ లవ్ యూ అంటున్నావు, థ్యాంక్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అంటున్నావు. కానీ నీ హృదయంలో అది లేదు, ఆ లవ్ లేదు దేవుడి మీద. సో అది చెల్లుతుందా? చెల్లదు. సో నీ హృదయంతో నన్ను ప్రేమించు, నీ హృదయంతో నన్ను వెతుకు, నీ హృదయంతో నన్ను వేడుకో, నీ పూర్ణ హృదయంతో, అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతా, అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. సో హోల్ హార్టెడ్గా నన్ను లవ్ చేయి అంటున్నాడు, ప్యూర్ హార్టెడ్గా.
పరిశుద్ధంగా నువ్వు ఆయనను, పవిత్ర ప్రేమ అంటారు చూసారా, అలా నువ్వు నన్ను ప్రేమించు అంటాడు. ఆయన మనల్ని అలాగే ప్రేమించాడు కాబట్టి మన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మన హార్ట్ అంతా కూడా కరప్ట్ అయిపోయింది, పొల్యూట్ అయిపోయింది. ఇక ప్రేమించమంటే ఇక్కడ ప్రేమిస్తాం? కాదు కదా, కష్టం కదా. ఇప్పుడు 100 మంది ఉన్నాం, 99ని క్షమించాము, ఒక్కరిని క్షమించలేకపోతున్నాము. ఆ క్షమించకుండా మన హార్ట్లో ఏముంది? ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఉన్న హార్ట్లో ప్రేమ ఉండగలుగుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు 100 మందిలో 99 మందిని మనము క్షమించేసాము, అందరిని ప్రేమిస్తున్నాము, ఒక్కరిని మనం పగ పెట్టుకున్నాం, మనసులో ఒకరి మీద ద్వేషం పెట్టుకున్నాం. అప్పుడు ఆ ఒక్కరి ద్వేషం వల్ల మన హార్ట్ దేంతో నిండుకుంది? ద్వేషంతో నిండుకుంది, పగతో నిండుకుంది. సో అదే పగతో నిండుకున్న హృదయాన్ని, అయ్యా ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానంటే ఆ హృదయంలో అయితే పగన్నా ఉండాలి, లేకపోతే ప్రేమన్నా ఉండాలి. సో రెండు ఉండలేదు, ఒకటే హృదయంలో పగ ఉండలేదు, ప్రేమ ఉండలేదు. సో అందుకే రిలీజ్ చేసేయాలి. సో ఐ విల్ రిలీజ్ ఇట్. నేను మళ్ళీ దాన్ని మనలో పెట్టుకొని రిలీజ్ చేసేస్తాను. సో కాబట్టి దేవుని కూడా నువ్వు వెతుకుతే పూర్ణ హృదయంతో వెతుకు. బైబిల్ చదివితే హోల్ హార్టెడ్గా చదువుకో. ప్రేయర్ చేస్తే హోల్ హార్టెడ్గా ప్రేయర్ చేయి. అబ్బా ఈరోజు ప్రేయర్ చేయాలా, అబ్బా ఈరోజు బైబిల్ చదవాలా, అయ్యో ఈరోజు వర్షిప్ చేయాలా, అయ్యో ఈరోజు ప్రేయర్ చేయాలా, అయ్యో ఈరోజు చర్చ్కి వెళ్ళాలా. సో అలా గులుక్కుంటా సనుక్కుంటా కాదు. సో వెళ్తే హోల్ హార్టెడ్గా వెళ్ళి రా చర్చ్కి. సో ఒక 10 నిమిషాలు టైం ఇచ్చినా కూడా దేవుడికి ఆ 10 నిమిషాలు నీ హార్ట్ఫుల్గా టైం ఇవ్వు, పూర్ణ హృదయంతో. సో మనం ద్వేషిస్తే మంచి హార్ట్ఫుల్గా ద్వేషిస్తున్నాం కదా, పగబడితే మంచి హార్ట్ఫుల్గా పగబడుతున్నాం కదా. మనం రాత్రి పండుకున్న వాడే గుర్తొస్తాడు, అండ్ కల్లో కూడా వాడే వస్తాడు, ఆ పగబట్టిన వాళ్ళు, మనం మోసం చేసిన వాళ్ళు. సో మన పొద్దున నడిచిన, లేచిన, తిన్నా, త్రాగిన వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. అంటే మనం అంత సిన్సియర్గా పగబడతాం, ఒకరి మీద పగబట్టుకోవాలంటే సిన్సియర్గా పగబడతాం. నేను చాలామంది చూస్తాను, కొంతమంది ద్వేషిస్తే వాడు పడుకునేటప్పుడు అదే మాట్లాడతాడు, లేచినప్పుడు అదే మాట్లాడతాడు, అండ్ బైక్ మీద పోయేటప్పుడు అదే మాట్లాడతాడు, తినేటప్పుడు అదే, త్రాగేటప్పుడు అదే. అంటే అంత సిన్సియర్గా పగబడతాడు. పడితే అంత సిన్సియర్గా ద్వేషిస్తారు. ఎస్, సిన్సియారిటీ ఉండాలి ఆ పగలో, ద్వేషంలో కూడా. కానీ దేవుడు ఏమంటాడు? నువ్వు ప్రేమించడంలో కూడా సిన్సియారిటీ చూపించు అంటాడు. సో నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. సో ఇవన్నీ ఎక్కడ? నీ బ్రెయిన్లో, నీ లివర్లో, కిడ్నీలో కాదు, నీ హృదయంలో పెట్టుకోమంటున్నాడు ఈ మాటలన్నీ కూడా. ఎస్, ఒకప్పుడు మళ్ళీ ఎవరో వస్తారు మనకు, మన దురదృష్టం కొద్ది ఒకటి తగులుకుంటాడు, మళ్ళీ వాడు ఏదో ఒకటి చేసిపోతాడు మన లైఫ్ని. ఒక 5 సంవత్సరాలు మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం మళ్ళీ మన వల్ల. ఒక ఇంటి పక్కోడు, ఇంటి ముందటోడు, లేకపోతే ఆఫీస్లోనో, లేకపోతే ఇంట్లోనో ఎవరో ఒకరు దొరుకుతారు మనకు ఏదో ఒకరు దొరుకుతుంటా అంటారు. ఇలాంటి మనుషులు మనల్ని డిస్టర్బ్ చేయడానికే కొంతమంది వస్తారు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో కొంతమంది మనల్ని డిస్టర్బ్ చేసిపోవడానికే వస్తారు. అలా నా జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు డిస్టర్బ్ చేసి పోతారు అంతేగా, ఒక అలజడి. మంచిగా కాముగున్న నీళ్ళల్లో ఒక బండరాయిసిపోతారు కొంతమంది. సో కాముగా ఉంచరు, మన హృదయంలో అలా అలజడి లేపిపోతుంటా అంటారు. సో నేను నీకు ఆజ్ఞాపించున్నాను, నీ హృదయంలో ఉండవలేను. సో ఇవన్నీ కూడా నీ మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా నువ్వు నడువు. సో దాని ప్రకారంగా నువ్వు నడిపించు. సో నడిపిస్తున్నప్పుడు వస్తాడు మళ్ళీ ఒక వ్యక్తి పరిచయం అవుతాడు, అది ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. వాళ్ళ మీద మళ్ళీ మనం కోపం పెంచుకుంటాం, పగ పెంచుకుంటాం, ప్రతీకారం పెంచుకుంటాం. సో ఏదో అంటాడు, మనం ఏదో అంటాం. సో ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆ హృదయానికి డెలివరెన్స్ రావాలి. ఎప్పుడైనా కూడా హృదయానికి డెలివరెన్స్ కావాలి. అందుకే దట్స్ వై ఐ హ్యావ్ చూజన్ డిస్కనెక్ట్ ఫ్రమ్ ద పీపుల్. అది నాకు అది కంఫర్ట్ అనిపించింది. ఇవన్నీ బైబిల్ ప్రకారం ఫాలో కావాలంటే జస్ట్ ఎంతవరకు దూరంగా ఉంటే, డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ అయితే, అది నాకు చాలా కంఫర్ట్ అనిపించి ఐ విల్ ఫాలో దట్ ప్రాసెస్. అది నాకు కంఫర్ట్. కొంతమంది అలా ఉండి కూడా, అందరితో ఉండి కూడా మంచిగానే ఉండగలుగుతారు, ప్యూరిటీగా ఉండగలుగుతారు. సో ఎవరి కంఫర్ట్ వాళ్ళది. సో విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, I thank you so much for your mercy. Thank you so much for your word of God, my Lord. మీ వాక్యము మాకు జీవాహారము నాయన. ఈ వాక్యం ద్వారా మా హృదయాలతో మాట్లాడి మమ్మల్ని సెట్ చేస్తున్నందుకు, హీల్ చేస్తున్నందుకు, డెలివరెన్స్ ఇప్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెర్సీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్లోరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, మై లార్డ్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ఎస్ మై లార్డ్. పగ పెట్టుకోకన్నావు. ఎస్ మై లార్డ్. మా మనసులో ఎలాంటి పగ ఉన్నా కూడా ఈ రోజుతో అది తీసివేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను.